ఆగు, ఇది విను. నా వెనుక మాట్లాడే కుక్కల గురించి నేనెప్పుడూ ఆలోచించను. ఎందుకంటే సింహం ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోదు. అది అడుగు పెడితే అక్కడ వేటే. మన ప్రశాంతతని చేతకానితనం అనుకుంటే ఎలా బాస్? మనం సైలెంట్గా ఉన్నామంటే దాని అర్థం మన దగ్గర విషయం లేదని కాదు, సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నామని. కొందరుంటారు మన ముందు చాలా పద్ధతిగా నటిస్తూ మనను వెనుక గోతులు తవ్వుతుంటారు. అలాంటి వాళ్ళకి మాటలతో సమాధానం చెప్పడం వేస్ట్. నీ రేంజ్ ఏంటో, నీ దమ్ము ఏంటో నీ సక్సెస్తోనే చూపించు. నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కడికి నీ ఎదుగుదలే ఒక చెంపదెబ్బ కావాలి. ఇక్కడెవడూ తోపు కాదు. ఎవడి టైం వచ్చినప్పుడు వాడు ఆడాల్సిందే. కానీ నా గేమ్లో రూల్స్ నేనే రాస్తా, సామ్రాజ్యం నేనే ఏలుతా. నీతో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా మాట్లాడే నకిలీ మనుషుల్ని నీ లైఫ్లో నుండి తీసి పక్కన పడే. ఒంటరిగా పోరాడు, ఒంటరిగా గెలువు. అప్పుడు వచ్చే కిక్కే వేరు. నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే నిన్ను చూసి శత్రువుకి కూడా ఒక రేంజ్లో భయం పుట్టాలి. గుర్తుపెట్టుకో మిత్రమా, సింహం గర్జించినంత మాత్రాన వేట మర్చిపోయిందనుకోవద్దు. దానికి దారి ఇవ్వడమే అందరికీ మంచిది. మీ లైఫ్లో కూడా ఇలాంటి యాటిట్యూడ్తో దూసుకుపోతుంటే కింద కామెంట్స్లో మీ యాటిట్యూడ్ లైన్ని ఒక్క ముక్కలో రాసేయండి. మన పవర్ ఏంటో చూపిద్దాం.